హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి మేము సెమినార్కి వెళ్ళాను అనమాట, ప్లస్. సో ఇంకా నాతో పాటు ఫ్రెష్ అక్క వచ్చింది. ప్రీవియస్ సెమినార్లో అంటే గుంటూరులో కూడా కలిసాము. సో గుంటూరు తర్వాత నెక్స్ట్ సెమినార్లోనే కలిసామన్నమాట. సో నేను అక్క వచ్చేసాము. చాలామంది అయితే వచ్చారు. మేము ఏదో 200-300 మెంబర్స్ వస్తారని అనుకున్నాం, కానీ 800+ ఉన్నారు. మీరు సంతోషి శ్రీకర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతే మీకు తెలుస్తుంది ఎంతమంది వచ్చారు ఆ రోజు. హైదరాబాద్లో అనమాట, నాగోల్ దగ్గర. సో చూసారు కదా ఎంతమంది అంటే చాలా మంది వచ్చారు. వాళ్ళు అందరు పాజిటివ్గా ఉన్నారు. మేమే ఏదో ఫార్మాలిటీకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే బాగా యూత్ లాగా రెడీ అయ్యి వచ్చింది. ఇంకా అక్కడ ఒక ఫ్రెండ్ కలిసింది అనమాట. అంటే తెలియదు, ఫస్ట్ మీకే. కాకపోతే ఇంకా తను ఒక్కతే సింగిల్ అనేసరికి ఇంకా మా గ్రూప్లో కలిపేసుకున్నాము. ఎక్కడికైనా వెళ్తే మనం కలుపుకోలు ఎక్కువ కాబట్టి మనకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. చూస్తున్నారు ఇలా అనమాట. ఇంకా మేము సిల్వర్ది తీసుకున్నాం అనమాట. 3000 సిల్వర్ అనమాట, 5000 గోల్డ్, ఏంటి విఐపి సీట్స్. సో ఇట్లా బ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇంకా ఎంట్రన్స్ వెళ్ళే ముందు బ్యాండ్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళేసి మేము ఆగం చేసాము. ఇంకా బ్యాండ్స్ నెక్స్ట్ కూడా చూపిద్దామని పెట్టానమాట. అంటే ప్రతి మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను ఈసారి. మరి అంతా సాగదీయలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. ఇంకా ఇదంతా మా కోసమే. కాకపోతే మేము మాకు ఇచ్చిన సీట్లలో కూర్చోలేదు, మేము వేరే దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకా వాచెస్ మ్యాచ్ అవ్వట్లేదని వాచెస్ పెట్టుకుంటున్నాము. ఫస్ట్ ఇది పెట్టక్క, మాకు బ్యాండ్స్ ఇచ్చారు ఇట్లా. అక్క ఏంటో తెలుసా, మీది 9 ఉన్నది 8. యాక్చువల్ అయితే నీది 8 ఉన్నది 9. అలా చేంజ్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ సైలెన్స్గానే ఉంది, నువ్వు మాట్లాడచ్చు. నేను ఇది ఎడిట్ చేయను. రావట్లే, గట్టిగా ఉందట. నేను చేంజ్ చేసుకుంటాను. రాంగ్ వచ్చింది, అది కట్ చేయి. వాయిస్ ఏం కాదు, ఒకసారి ఇగో ఏమైందంటే ఇవి కుళ్ళు జోకులు కాదు. యాక్చువల్గా అయితే నాది ఏ నెంబర్, నాది 9, అక్కది 8. కాకపోతే మేము ఏం చేసామంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇవన్నీ సినిమాలో అన్ని ఎక్స్చేంజ్ లాగా మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో సీట్స్ చాలా మంది వచ్చారు కదా, జాగ్రత్తలు కదా, చాలా మెంబర్స్ వచ్చారు. మ్యాక్సిమం ఒక 200 చేసేసి ఉంటారు. 200 చేసి చూడండి, ఎక్కువైనా అక్క ప్లస్సే, 200 ప్లస్. ఇంకా సరిపోవట్లేదు, మనం వెతుక్కుంటే తర్వాత. ఈమె మస్తు యూత్ లాగా ఉంది, పెళ్ళి 2 పిల్లలు. ఇంకా ఇలా స్టంట్లు చేస్తున్నాను అనమాట. ఎక్స్చేంజ్ చేసుకున్నాం అక్క నేను వాచెస్. ఇంకా వీళ్ళు ఏదేదో డిస్కస్ చేస్తున్నారు, నాకు కూడా అర్థం కాలేదు, మధ్యలో వెళ్ళాను. ఇంకా అలా అనమాట. చూసారా ఎంత వాటర్ ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నామో మేము ఎంత బాగున్నామో. హాయ్, హలో, వణకం, ఆదాబ్, సర్సేకం. వాష్రూమ్లో ఎవరైనా ఫోటోలు దిగుతారా? మేము దిగుతాం. కొంచెంసేపు వాష్రూమ్లో స్టంట్స్ చేసామన్నమాట. ఇంకా అక్క నా కోసం బ్రాస్లెట్ తెచ్చింది అక్కడ నుంచి. జస్ట్ తక్కువ కాస్ట్ అయినా ఇచ్చే వస్తువు బట్టి మనం ఎంత స్పెషల్ అర్థమవుతుంటుంది కదా. సో ఇంకా అక్కడ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాము. అంటే ట్రావెల్ చేసేసరికి ఏమవుతుంది అంటే మొత్తం హెయిర్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకుందాం, కొంచెం టచ్ అప్ అలా. ఎందుకంటే ఫోటోలో కొంచెం బాగా వాడాలి కదా. ఇప్పుడు మేము దిగుతున్నాం కానీ ఫొటోస్ అంతా బ్లాక్గా వస్తున్నాయి. అందుకోసమే ఇంకా మేము అక్కడికి వెళ్ళి కొంచెం నీట్గా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం టచ్ అప్ చేసుకొని ఇంకా ఇలా కొన్ని ఫొటోస్ రీల్స్ దిగుతూ ఉన్నామన్నమాట. ఏం చేస్తున్నామంటే రీల్స్ చేస్తున్నాము, రీల్స్ చూస్తున్నాము కదా. వాష్రూమ్లో ఏ పనులురా మీరందరూ. ఫైనల్గా ఇంకా మేడం వచ్చేసారు.
ఇంకా వెయిటింగ్ అనమాట, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది మేడం, ఒక ప్రిన్సెస్ ఏంజిల్ లాగా. ఎందుకంటే తను ముందే వైట్ ఉంటుంది, ఇంకా కొంచెం మేకప్ వేసుకునేసరికి ఎంత బాగుందో, బొమ్మలాగా ఉంది. ప్లీజ్ ఏమనుకోవద్దు, నా వీడియోస్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ వేయడానికి కరెక్ట్ ప్లేస్ లేదు. ఎంత కరెక్ట్గా మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటా, కానీ ఎక్స్ప్లెయినేషన్ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది లాస్ట్లో చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, మీరు మర్చిపోవద్దు కదా. ఇంకా ఫైనల్గా మేడం వచ్చేసారు. చాలా అంటే చాలా ఎట్లా అంటే ఇట్లా కమ్ముకొని వేయరు అనమాట అందరూ. నాకు లక్కీగా ఫోటో అయితే దొరికింది. ఆమె ఇస్తారు లాస్ట్కి, కానీ అదొక ఎగ్జైట్మెంట్ అనమాట. మనం ఫస్ట్ వెళ్ళి దిగితే ఎంత బాగుంటుందో, కానీ అందరికంటే ఫొటోస్ నాకే మంచిగా వచ్చిందనమాట. ఇంకా ఇలా వెళ్ళారు, ఇంకా ఇట్లా దిగామన్నమాట. నేను అక్కడనే ఉన్నా, తను వచ్చి సెల్ఫీ దిగింది, బాగుంది. ఇంకా స్టేజ్ ఎక్కాక ఫస్ట్ ఇంకా దీపాలు సంథింగ్ ఇంకా వెలిగిస్తారు కదా, అవి చేస్తున్నారు. ఇంకా మైక్ సెట్ అవ్వలేదు, చెక్ అంటుంది మేడం. అది అంటుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు మాత్రం ఎవరికైనా మేకప్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేను రికమెండ్ చేయమనేది ప్లస్నే అని చెప్తాను. ఇన్ కేస్ నాకు మంచిగా అమౌంట్ ఉంటే నేను మాస్టర్ క్లాస్కి కూడా అటెండ్ అవుతాను. ఎందుకంటే నేర్చుకునేవి చాలా ఉంటాయి. మాకు 1 డే కష్టమే, ఒక చాప్టర్ నేర్చుకోవాలన్నా కష్టమే అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, మేడం సపోర్ట్ ఉన్నాక మనం ఏ కష్టాన్ని ఫీల్ అవ్వం, ఇష్టంతో. ఎందుకంటే తను మధ్యలో జోక్స్ వేస్తుంటుంది. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. ఎందుకంటే కొంచెం తెలిసినా మనకు ఒక వర్క్, దాని ఎక్స్ప్లెనేషన్ అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ప్లస్ ఈజ్ ఫస్ట్ థింగ్. ఇది యాక్చువల్గా ఫస్ట్ పెట్టాల్సిన వీడియో, ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నా. తను రాగానే ఇంకా స్టేజ్కి హలో హాయ్ చెప్తుంటుంది. ఇంకా అండ్ ఇదేంటంటే మనకి ప్రతి పార్ట్ అనమాట. మేకప్ అనేది నాట్ ఈజీ అయితే కాదు, దాంట్లో శ్రమ ఉంటుంది. ఎంత ఉంటుందంటే అసలుకి మేకప్ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది 2 క్రీములు పూస్తారు, ఐ షాడో వేస్తారు, లిప్స్టిక్ పెడతారు, అయిపోతుంది మేకప్. అది కాదు, మేకప్ చేసే వాళ్ళకి మేకప్ గురించి చాలా తెలుసు. ఇప్పుడు నాకు ఒక్కదానికే నేను తోపు, నాకు అన్నీ తెలుసు అని నేను అనుకోను. ఎందుకంటే చాలామంది తెలుసు వాళ్ళ. ఎక్కడి నుంచి ఇగో మా న్యూ ఫ్రెండ్ హాయ్, హౌ ఆర్ యూ? వాట్ ఎవర్ ఈమె పాత వ్లాగ్లో చేసేది పాత. సో ఇంకా ఒక మేకప్ అయిపోయింది, ఇంకా లంచ్కి వెళ్ళామన్నమాట. చెప్పాను కదా 800+ మెంబర్స్ వచ్చారు. కాకపోతే మాకు తినడానికి అస్సలు ప్లేసే దొరకలేదు. మేమే 45 minutes వెయిట్ చేసాము. ఎందుకంటే చాలామంది వచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నాతో పాటు ఇంకొకరిని తీసుకెళ్తాను కదా, వాళ్ళు కూడా మిక్స్ అయ్యారు. పాపం అది అకాడమీ అంటే ఇది స్టార్ట్ చేసిన వాళ్ళైతే చాలా సఫర్ అయిపోయారనమాట. వాళ్ళు స్పెషల్గా కాల్స్ కూడా చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి మొత్తం అది అట్లా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది మా చేతులలో. వీళ్ళు తెచ్చుకొని తింటూనే ఉన్నారు. నేను ఫస్ట్ వీడియో తీద్దాం, ఎందుకంటే ఫుడ్ లేకపోతే ఎలా. అంత కష్టపడి పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసి లంచ్ కోసమే కదా. లంచ్ అయితే చాలా బాగా పెడతారనమాట. నాకు ప్లస్లో వాళ్ళు అంటే లాస్ట్ టైం కూడా చాలా వెరైటీస్ పెట్టారు, ఈ ఇయర్ కూడా చాలా మంచిగా పెట్టారు. కాకపోతే నాకైతే వంకాయ అంత బాగా అనిపించలేదు. బట్ ఇట్స్ ఫైన్, సూపర్గా ఉంది ఫుడ్. ఎందుకంటే అన్నీ కుదరాలని రూల్ లేదు. ఇంకా చాలామందికి ఐటమ్స్ దొరకలేదు. లాస్ట్లో వెళ్ళిన వాళ్ళకి పాపం ఫుడ్ కూడా ఎక్స్ట్రా తెప్పించారంట. నాకు చాలా బాగా అనిపించింది ఆ విషయంలో మాత్రం. 800 అనుకుంటే 1000 plates అయిపోయాయని చెప్పారు వాళ్ళు. ఇంకా ఫైనల్గా మేము స్వీట్ దగ్గరికి వెళ్ళాం. గులాబ్ జామ్ పెట్టలేదు మాకు. అంటే నేను తినేటోళ్ళకైనా పాపం పెట్టుంటే బాగుండేది. తినని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అక్క, పడేస్తున్నారు
లంచ్ తర్వాత స్వీట్ పెట్టారంట, గులాబ్ జామ్. మేము వెళ్ళేసరికి గులాబ్ జామ్ అయిపోయింది. ఇంకా ఆయననే పెట్టలేదా అని చూపిస్తున్నాను. ఇంకా మేము మిర్రర్స్ ఉంటే కొంచెం సెల్ఫీస్ అవి తీసుకున్నాము. ఎంతైనా సెల్ఫీలు పిచ్చోళ్ళం కదా, ఆ మాత్రం ఉండాలి. ఫ్రెండ్స్ కలిస్తేనే అవి హ్యాపీ మూమెంట్స్. ఎందుకంటే ఇప్పుడు కలిసాం కాబట్టి ఇలా ఎంజాయ్ చేస్తాం. అదే ఇంట్లో ఒక్కరు ఉంటే ఇలా ఎంజాయ్ చేస్తామా చెప్పండి? మనకి మేకప్ చేయడం వస్తే, చేసే టెక్నిక్ తెలిస్తే ఏ ప్రోడక్ట్ పెట్టినా ఫినిష్ అయితే మనకి మంచిగానే వస్తుంది కదా. అండ్ ఇటువైపు మనం మొత్తం ఇటువైపు మనం చేసిన మేకప్ లో సిటిఎం లైట్ టోనింగ్ మాయిశ్చరైజర్ వేయలేదు, ప్రైమర్ వేయలేదు, ఫిక్సింగ్ స్ప్రే వేయలేదు, ట్రాన్స్ఫర్ మేకప్ చేసాం, గ్లాసీ స్కిన్ చేసాం. ఇటువైపు మన సిటిఎం చేసాం, మన ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ చేసాం, ఇల్యూమినేటింగ్ అందరు చేసి గ్లాసీ ఫినిష్ ని మనం తెచ్చుకున్నాం. సో ఇటువైపు వేరే టెక్నిక్, ఇటువైపు వేరే టెక్నిక్. అండర్స్టాండ్? ఓకే ఓకే, న్యాచురల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ టీ టైం అనమాట. మేము అయిపోతుంది. ఇక్కడ అందరికేమో మంచిగా ఇచ్చింది ఫస్ట్ వాళ్ళకి. అది వచ్చేదాకా మెల్లగా ఇలా తింటుంటాను. ఇప్పుడు అదే చెప్తున్నా, నేనే వద్దాం అనుకున్నాను. ఇంకా అలా తినేసాము. అసలు నేను వెళ్ళడానికి కారణం ఈ మీట్ ఫేషియల్ తెలుసుకోవడానికి. ఎందుకంటే అన్నీ ఇంపార్టెంటే మనకి. ఇప్పుడు మళ్ళీ 10,000 పెట్టి నేను అది కోర్స్ నేర్చుకోలేం కదా, అందుకే 3,000 పెట్టి ఇట్లా తెలుసుకోవచ్చు. చాలామంది వచ్చారు చూసండి. తనైతే చాలా బాగా చెప్పింది. ఇంకా మా కోసం సాంగ్ కూడా పాడింది. స్టార్ట్ అయిపోయింది డాన్స్. చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఒక ఫస్ట్లో 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అది సంతోషి స్పీకర్ గారి వల్లనే అవుతుంది. ఎందుకంటే సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఒకరిది హెల్ప్ ఉండాలి, అలా అన్నమాట. ఫైనల్గా మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, సీ యూ ఆఫ్టర్ అనదర్ సెమినార్. ఓకే, మాస్టర్ క్లాస్. నాకు కూడా లెక్క తీసి పెడుతుందంట. ఎందుకు అంత పెద్ద వాళ్ళు కాంటాక్ట్స్ తీసుకుంటే మనకి అంతేలే. బాయ్ రా. ఇంకా అందరం ఫొటోస్ దించుకున్నాం మేడం తోటి, సర్టిఫికేట్ పట్టుకొని. ఇంకా మేము పిజ్జా తినాలనుకొని బయటకు వచ్చేసాము. సో ఇదన్న వ్లాగ్. మీకు నచ్చినట్టు ఉంటుంది అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్